నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మరోవైపు ఇన్సూరెన్స్ డబ్బులకి ప్రాణాలు తీస్తున్న బంధాలు. మరి ఇటువంటి దారుణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడిని దారుణంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం. టర్మ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా. ఒక ఇంట్లో ఓ వ్యక్తి మరణిస్తే తాను బతికున్నంత వరకు కూడా కొంతగా కూడబెట్టిన డబ్బు తన మరణ అనంతరం ఆ కుటుంబ సభ్యులకి మరో జీవితాన్ని ఇస్తుంది. కానీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్లే ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. ఒకవైపు కొన్ని ఇన్సూరెన్స్లు చేస్తున్న మోసాలు, ఏజెంట్లు కాజేస్తున్న డబ్బుకి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు ఇన్సూరెన్స్ డబ్బులకి ప్రాణాలు తీస్తున్న బంధాలు. డబ్బుపై మోజు బంధాలని, బంధుత్వాలని, స్నేహాలని తుంచేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో డబ్బు కోసం ఎటువంటి అఘాయిత్యానికైనా వెనకడుగు వేయట్లేదు. రోజుకి డబ్బు వాసన మనిషిని మానవ మృగంలా మారుస్తుంది. మరి ఇటువంటి దారుణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. యువకుణ్ణి దారుణంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇరువురి స్నేహితుల మధ్య జరిగిన ఘటన. ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలానికి చెందిన కట్టా యశ్వంత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన మేనమామ వద్ద ఉంటూ కష్టపడి చదువుకొని ఐటీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. యశ్వంత్ కి అదే గ్రామానికి చెందిన అదే ఇంటి పేరు గల కట్టా సాయి దీపక్ తో పరిచయం ఏర్పడింది. ఇదే పరిచయం ప్రాణ స్నేహంగా మారి ప్రాణాలను తీస్తుంది. కట్టా యశ్వంత్ ఐటీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులను మానేసి తన ప్రాణమిత్రుడైన కట్టా సాయి దీపక్ కి సహకారిగా నిరంతరం తనని అంటిపెట్టుకొని ఉండేవారు. ఇదే తరుణంలో ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఆఫీసర్, అందులో యశ్వంత్ కి దూర బంధువైన భానుప్రకాష్ వీరితో జతకట్టారు. కొంతకాలానికి కట్టా సాయి దీపక్, భానుప్రకాష్ స్నేహితుని మేలు కోరారో చావు కోరారో తెలియదు, కానీ ₹1 కోటి బీమా చేయించారు. మరి ఈ బీమాలో సాయి దీపక్ ది, యశ్వంత్ ది ఒకే ఇంటి పేరు కావడంతో సాయి దీపక్ ని తన సోదరుడిగా నామినీ కింద నమోదు చేశారు. బీమా చేయించిన 6 నెలల తర్వాత సాయి దీపక్ కి, భానుప్రకాష్ కి డబ్బు మీద మోజుతో ఏ దుర్బుద్ధి పుట్టిందో ఏమో కానీ ప్రాణ స్నేహితుడైన యశ్వంత్ ని హతమార్చాలనుకున్నారు. సమయం కోసం వేచి చూశారు. పథకం ప్రకారం ఫిబ్రవరి 14 శనివారం రాత్రి భద్రాచలంలో యశ్వంత్ కి ఒక ద్విచక్ర వాహనాన్ని ఇప్పించి మద్యం తీసుకొని సారపాకలోని మోతేకి రమ్మని చెప్పారు. మద్యం తీసుకొని వెళ్లిన యశ్వంత్ కి అక్కడ మద్యపానాన్ని తాగించి మద్యం మత్తులో ఉన్న యశ్వంత్ ని ఇదే అదునుగా భావించిన సాయి దీపక్, భానుప్రకాష్ అతి కిరాతకంగా దారుణంగా గాయపరిచి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు. ఇంతలో యశ్వంత్ తెచ్చిన ద్విచక్ర వాహనాన్ని దూరంగా పడేయడానికి వెళ్లారు. ఇంతలో అటువైపుగా వస్తున్న 2 వ్యక్తులు గాయపడిన యశ్వంత్ ని గమనించి అంబులెన్స్ కి కాల్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో సాయి దీపక్, భానుప్రకాష్ ఇద్దరు కూడా మాకు తెలిసిన వ్యక్తే అంటూ యశ్వంత్ ని అంబులెన్స్ లో తీసుకొని ఏరియా హాస్పిటల్కి వెళ్లారు. అంతటితో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి సమాచారం అందించి వారు చేసిన నేరం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి పరారీలోకి వెళ్లారు. అనుమానం వచ్చిన బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు నిందితులు ఇద్దరిని కూడా పట్టుకొని అదుపులోకి తీసుకొని నేరాన్ని నిరూపించారు. ప్రస్తుతం గాయపడిన యశ్వంత్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నిందితులు సాయి దీపక్, భానుప్రకాష్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. మనకు గన్నవరం గ్రామము ఎటపాక మండలానికి చెందిన మురిశెట్టి రమ అనే మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ మేనల్లుడు కట్టా యశ్వంత్ అని 14వ తారీఖు మోతే దగ్గర యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. కానీ అది యాక్సిడెంట్ కాదు. కొందరు వ్యక్తులు కట్టా సాయి దీపక్ మరియు భానుప్రకాష్ అనే వ్యక్తులు ఇద్దరు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతన్ని కొట్టినట్టు మాకు అనుమానం ఉన్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఆ క్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము. అయితే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పథకం ప్రకారమే ముందే అనుకున్నట్టు నవంబర్ నెలలో ఈ కట్టా యశ్వంత్ పేరు మీద 2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని దానికి నామినీగా సాయి దీపక్ను పెట్టుకొని
14వ తారీఖు ప్లాన్ ప్రకారము మోతే దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళి మద్యం తాగిపించి మళ్ళీ అతన్ని స్కూటీ పైన వెళ్ళేటప్పుడు వెనుక నుంచి దాడి చేసి రాడ్డుతో తల మీద కొట్టి హత్య చేసే ప్రయత్నం చేశారు. డబ్బు వ్యామోహంతో బంధాలకి, బంధుత్వాలకి, స్నేహాలకి విలువ లేకుండా పోతుంది ఈ రోజుల్లోనే.